మాటి మాటికి డిప్రెస్ అవుతున్నారా? అయితే కారణం ఇదే. ఇన్సోమ్నియాకి స్లీపింగ్ పిల్స్ వాడుతున్నారా? అయితే కష్టమే. నిద్రపోవడానికి ఎంత ట్రై చేస్తున్నా సరే నిద్ర పట్టడం లేదంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎంత సాధారణంగా తయారవుతుంది అంటే స్లీపింగ్ పిల్స్ వల్ల వచ్చే ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా? నమస్కారం. ఈ రోజుల్లో బెడ్ మీదకి వెళ్ళగానే చాలా మంది చేసే మొట్టమొదటి పని ఫోన్ పట్టుకోవడం. గంటల తరబడి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడం. ఇంట్లో పేరెంట్స్ అడిగితే నిద్ర రావడం లేదని చెప్పడం. ఇప్పుడు ఉన్న కరెంట్ ట్రెండ్ ఇదే. నిద్రపోవడానికి ఎంత ట్రై చేస్తున్నా సరే నిద్ర పట్టడం లేదంటే మీరు నిద్రలేమి లేదా ఇన్సోమ్నియాతో బాధపడుతున్నారని అర్థం. పైగా రాత్రుళ్ళు మెళకువ రావడం, చాలా త్వరగా నిద్ర లేవడం, పగటిపూట అలసటగా లేదా నిద్ర మత్తు ముంచుకు వస్తున్నట్లుగా అనిపించడం, అలాగే తరచుగా నిరాశగా ఒంటరిగా అనిపించడం, ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, మాటి మాటికి మర్చిపోవడం, ఇవన్నీ కూడా నిద్రలేమి యొక్క సంకేతాలు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎంత సాధారణంగా తయారవుతుంది అంటే తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి 10 మందిలో 3 స్వల్పకాలిక నిద్రలేమిని అనుభవిస్తున్నారని, మరియు ప్రతి 10 మందిలో 1 దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. అంతెందుకు, మన ఇంట్లో చూసుకున్న రాత్రిపూట పడుకోకుండా ఫోన్ పట్టుకుని కూర్చునేవారు కనిపిస్తూనే ఉంటారు. తగినంత నిద్ర పోకపోతే దాని ప్రభావం కేవలం విశ్రాంతి మీద పడడమే కాదు, నిజానికి దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్, షుగర్, బరువు పెరగడం లేదా ఊబకాయం, డిప్రెషన్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఒక పక్క సమస్య రోజు రోజుకి ఇంత తీవ్రంగా తయారవుతుంది, మరోపక్క కొంతమంది ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి స్లీపింగ్ పిల్స్ని ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఇలా స్లీపింగ్ పిల్స్ వాడుతున్నా లేదా వాడదాం అనుకుంటున్నా ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. వాటి వల్ల జరిగే ప్రమాదం గురించి మీకే తెలుస్తుంది. ప్రస్తుతం జీవిస్తున్న లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల నిద్రలేమి సమస్య చాలా సాధారణంగా మారుతుంది. కానీ కొంతమంది ఈ సమస్య నుంచి తాత్కాలికంగా బయటపడడానికి స్లీపింగ్ పిల్స్ వాడుతున్నారు. కానీ ఇవి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఇలా స్లీపింగ్ పిల్స్ వాడడం వల్ల పగటిపూట మగతగా అనిపించడం, ఏదో మైకంలో ఉన్నట్లుగా అనిపించడం, అలాగే శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. ఇంకా వీటిని దీర్ఘకాలికంగా వినియోగించడం వల్ల మీ శరీరం వీటిపై ఆధారపడడం మొదలు పెడుతుంది. ఇలా అలవాటు పడడం మొదలైతే ఇక సహజంగా నిద్రపోవడం కష్టం. పైగా ఇవి తిరిగి నిద్రలేమికి దారితీస్తాయి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల్లో జ్ఞాపక శక్తి సమస్యలు రావడం, అసాధారణంగా ప్రవర్తించడం వంటి ప్రమాదకర సమస్యలు కూడా లేకపోలేదని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. చూశారు కదా, వీటి వల్ల ఎన్ని అనర్థాలు కలిగే అవకాశం ఉందో. ఇలా మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు తెలియని ముఖ్యమైన విషయాలను తెలియచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీరు కూడా అంతే ఆసక్తిగా ఉంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో అవ్వండి. స్లీపింగ్ పిల్స్ వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగని నిద్రలేమితో బాధపడటం అంతకన్నా మంచిది కాదు. మరి ఎలా? ఈ సమస్యని ఎలా తిప్పికొట్టాలి? ఇలాంటి ఒక ఉచ్చు నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఆయుర్వేదం ఖచ్చితంగా సహాయపడుతుంది. పైగా వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగకపోగా మీ ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త మరియు కఫ అని పిలువబడే 3 దోషాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 3 దోషాల్లో ఒకటైన వాత దోషంలో అసమతుల్యత ఏర్పడుతుందో అప్పుడు అనిద్ర లేదా నిద్రలేమి సంభవిస్తుంది. ఇది మనస్సు మరియు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి మరియు పేలవమైన జీర్ణక్రియ ఓజస్సు అంటే ప్రాణశక్తిని బలహీనపరుస్తాయి.
ఫలితంగా ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా ఆందోళన, ఒత్తిడి వంటి కారణాలు వాతాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. ఆయుర్వేదం వాతదోషాన్ని సమతుల్యం చేయడంతో పాటు నాడీ వ్యవస్థను పెంపొందించడం ద్వారా ఈ సమస్యను దూరం చేస్తుంది. దానికోసం మీరు ఈ 5 సింపుల్ స్టెప్స్ని ఫాలో అయితే సరిపోతుంది. అందులో మొదటిది హెర్బ్స్. నిద్రలేమికి కారణమయ్యే ఒత్తిడిని దూరం చేయడానికి ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన మూలికలు ఉన్నాయి. అందులో మొదటిది అశ్వగంధ. ఆయుర్వేదం ప్రకారం అశ్వగంధ అడాప్టోజెన్ లక్షణాలు కలిగినది. ఈ అడాప్టోజెన్ లక్షణాలు ఒత్తిడి, ఆందోళన మరియు అలసట వంటి కారకాలకు ప్రతిస్పందించడంలో శరీరానికి సహాయపడతాయి. అలాగే ఇది వాత దోషాన్ని సమతుల్యం చేయడం మరియు నాడీ వ్యవస్థను శాంతపరచడం ద్వారా నిద్రలేమిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన మరియు కార్టిజాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇక రెండవది జటామాంసి. ఆయుర్వేదంలో ఈ మూలిక నాడీ వ్యవస్థపై ప్రశాంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. అలాగే వాత దోషాన్ని సమతుల్యం చేయడం ద్వారా నిద్రలేమి నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం మోటార్ యొక్క పనితీరుని దెబ్బతీయకుండా నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఇక మూడవ మూలిక తగర. ఆయుర్వేదంలో ఉపశమన మరియు ప్రశాంతమైన లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఈ తగర నిద్రలేమిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వాత దోషాన్ని శాంతపరిచే గుణాలు ఉంటాయి. ఇవి మనస్సు మరియు నాడీ వ్యవస్థను సడలించడం ద్వారా నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి. తాజాగా జరిపిన పరిశోధనల ప్రకారం తగరతో చికిత్స పొందిన నిద్రలేమి బాధితుల్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని ప్రముఖ అధ్యయనం వెల్లడించింది. నాలుగవది బ్రాహ్మి. ఈ మూలిక నాడీ వ్యవస్థను శాంతపరచడంతో పాటు మానసిక స్పష్టతను పెంపొందిస్తుంది. తద్వారా ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది. ముఖ్యంగా నిద్రలేమికి దోహదపడే ఆందోళన మరియు ఒత్తిడిని బ్రాహ్మి తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది న్యూరో ట్రాన్స్మిటర్ కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక చివరిగా శంఖపుష్పి. ఆయుర్వేదం ప్రకారం ఒత్తిడి మరియు ఆందోళనతో పోరాడడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే ఇది న్యూరో ప్రొటెక్టివ్ మరియు అడాప్టోజెనిక్ ప్రభావాలు కలిగి ఉంటుంది అని శాస్త్రీయ అధ్యయనాలు కూడా నిరూపించాయి. ఇక ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, నిద్ర నాణ్యతను మరింతగా మెరుగుపరుస్తాయి. ఈ 5 మూలికలు క్యాప్సూల్ మరియు పొడి రూపంలో ఆయుర్వేద స్టోర్స్లో మరియు ఆన్లైన్లో లభిస్తాయి. రోజుకి 1-2 క్యాప్సూల్స్ లేదా హాఫ్ నుంచి 1 టీ స్పూన్ పొడిని పడుకునే 30 నిమిషాల ముందు వినియోగించుకోవచ్చు. వీటిలో ఏదైనా ఒక దాన్ని ఒక వారం రోజుల పాటు వాడిన తర్వాత ఎలాంటి తేడాను గమనించారు అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఇక నిద్రలేమిని సహజంగా నయం చేయడానికి ఆయుర్వేదం సూచించే రెండవ విధానం థెరపీ. అందులో మొదటిది శిరోధార. ఈ శిరోధార మీ మనసుని ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు ప్రశాంతమైన నిద్రను పెంపొందించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. రెండవది అభ్యంగం. ఈ అభ్యంగం శరీరంలోని వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి, ప్రసరణను మెరుగుపరచడానికి, నాడీ వ్యవస్థను సడలించడానికి మరియు భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. మూడవది నస్యం. ఈ నస్యం మీ ఒత్తిడిని తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు మానసిక స్పష్టతను పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఇక చివరిగా పంచకర్మ థెరపీతో శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను తొలగించడానికి మరియు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ఈ 4 థెరపీలు మీ సమస్యను సహజంగా నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ థెరపీల యొక్క పూర్తి ప్రయోజనం అందాలంటే నైపుణ్యం కలిగిన ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం ముఖ్యం. వీటితో పాటు మీ ఆహారం మరియు జీవనశైలిలో కూడా కొన్ని మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే, రాత్రి భోజనంలో వెచ్చని, తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోండి. ముఖ్యంగా టీ మరియు కాఫీ వంటి కెఫెన్ అధికంగా ఉండే డ్రింక్స్ను మరియు ప్రాసెస్ చేసిన చక్కెరలను పరిమితం చేయండి. ఎందుకంటే అవి మీ నిద్రకు అంతరాయాన్ని కలిగిస్తాయి. అలాగే మీ ఆహారంలో నెయ్యిని భాగంగా చేసుకోండి. ఇది నాడీ వ్యవస్థను శాంతపరచడంలో మరియు విశ్రాంతిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
వీటితో పాటు పడుకునే ముందు చామమిల్, బ్రాహ్మి లేదా అశ్వగంధ టీ వంటి హెర్బల్ టీలను తీసుకోవడానికి ప్రయత్నించండి. జీవనశైలి మార్పుల విషయానికి వస్తే నిద్రలేమిని మెరుగుపరచడానికి రోజు ఒకే సమయంలో పడుకోవడం మరియు మేల్కోవడం వంటి స్లీప్ షెడ్యూల్ని ఫాలో అవ్వడం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీకు స్లీప్ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో లింక్ని క్లిక్ చేయండి. అలాగే పడుకునే కనీసం 1 గంట ముందు స్క్రీనింగ్ని పరిమితం చేయండి. అలాగే మీ మనస్సును శాంతపరచడానికి ధ్యానం లేదా సున్నితమైన యోగా వంటి యాక్టివిటీస్ను ప్రాక్టీస్ చేయండి. వీలైతే ఒత్తిడిని తగ్గించడానికి మరియు నిద్ర యొక్క నాణ్యతను పెంచడానికి లావెండర్ ఆయిల్ మరియు శాండిల్ ఆయిల్తో ఆవిరి పట్టండి. అలాగే పడుకునే ముందు మీ గది చీకటిగా, చల్లగా మరియు నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా శవాసనం మరియు బాలాసనం వంటి ఆసనాలు మరియు నాడీ శోధన వంటి బ్రీదింగ్ ప్రాక్టీసులు కూడా సమస్యకు చెక్ పెట్టడంలో దోహదపడతాయి. ఎందుకంటే ఇవి మీ నాడీ వ్యవస్థకు ఉపశమనం కలుగజేస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు విశ్రాంతిని అందిస్తాయి. ఒకవేళ ఇందాక చెప్పిన థెరపీలు పర్సనలైజ్డ్గా ఉండాలంటే వర్ధన్ ఆయుర్వేద మీకు ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే మేము గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 8 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను అందించాం. అలాగే 3.5 లక్షల స్పైన్ సర్జరీలను నివారించాం. వీటితో పాటు 1 లక్షకు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలను నివారించి 2.5 లక్షల మందికి చికిత్స చేశాం. పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి ఆస్కారమే ఉండదు. 2 తెలుగు రాష్ట్రాల్లో మన 5 బ్రాంచీలు ఉండగా ఆలస్యం ఎందుకు? వెంటనే సంప్రదించి ఇన్సోమ్నియాని దూరం చేసుకోండి. అలాగే ఇలాంటి విలువైన సమాచారాన్ని మరింతగా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.